ఇప్పుడే అసలు వేసవి సీజన్ మొదలైంది. ఈ సీజన్ ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం. దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే అనారోగ్యమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక సూత్రం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఇప్పుడు నిపుణుల ప్రశ్న ఏమిటంటే, మనం దీన్ని నిజంగానే చేయగలమా? ఎందుకంటే చాలా మంది విషయాలను అల్పమైనవిగా భావిస్తారు, అలా చేయడానికి వెనకాడతారు. ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలన్నదే ప్రశ్న. వేసవిలో ఫిట్గా ఉండాలంటే ఏం తినాలి? లక్నోలోని ప్రభుత్వం ఆయుర్వేద కళాశాల ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఒకరు దీని గురించి చెబుతున్నారు. కొత్తిమీర. నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే వేడి కారణంగా తలనొప్పి, బలహీనతతో బాధపడేవారు పొడి కొత్తిమీరను నీటిలో నానబెట్టి నుదుటిపైన రుద్దాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి, బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంది.